కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్, అది గౌరదేవపల్లి దగ్గర లిఫ్ట్ ఉంటుంది. గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లతో ఇంకొక 40-45 రోజుల దాకా కూడా లిఫ్టులు నడిపే అవకాశం ఉంది. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రైతాంగానికి. మక్క చేలు కానీ వరి చేలు కానీ పొట్టతో ఉన్నాయి. కొన్ని 30 రోజులకు వస్తాయి, కొన్ని 40 రోజులకు వస్తాయి, కొన్ని 45 రోజులకు వస్తాయి. సుమారు 45 రోజుల పాటు నీళ్లు ఇవ్వగలిగితే ఇప్పుడు ఉండేటువంటి పంటలన్నీ కూడా, వేసుకున్న పంటలన్నీ కూడా నిలబడతాయి. పంటలు రైతులకు ఇంటికి వస్తాయి. ఖచ్చితంగా నీళ్లను వదలాలి. ప్రభుత్వం దృష్టి పెట్టి నీటిపారుదల మంత్రి కానీ అదేవిధంగా అధికారులు కానీ సమన్వయం చేసుకొని చుక్క చుక్క నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. తప్పిస్తే ఓ ప్రాంతానికి ఎక్కువ పోతున్నాయి, ఓ ప్రాంతానికి తక్కువ పోతున్నాయని అనవసరంగా రైతుల మధ్యలో ప్రభుత్వం అధికారులే కలహాలు పెట్టే పని చేయొద్దు. అందరూ సమానమే, అన్ని నియోజకవర్గాలు సమానమే. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రాడార్లో ఉండేటువంటి అందరూ రైతులకు కూడా న్యాయం జరగాల్సిందే. అందరి పంటలు కూడా కాపాడబడవలసిందే. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మా సందర్శన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ అదేవిధంగా కృష్ణా బేసిన్ లో ఉండేటువంటి తెలంగాణలోని నల్గొండ కానీ, రంగారెడ్డి కానీ, ఖమ్మంలో భాగం కానీ కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే ఈ ప్రాంతాలకు ఎప్పటికైనా సాగునీరు కానీ తాగునీటి అవసరాలు కానీ తీరుతాయనేటువంటిది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, అవగాహన, వారి యొక్క పరిశీలన. దాన్నే అమలు చేయడానికే కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. ఈ ఒక్క ప్రాజెక్టే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల అవసరాలను, వ్యవసాయ అవసరాలను తీర్చలేదు. ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తంలో. కాబట్టి మరో భారీ ప్రాజెక్ట్ అయితేనే తప్ప ఈ జిల్లా అవసరాలు తీరవని ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 2015 జూన్ 11 తారీఖు నాడు శంకుస్థాపన చేసి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, మొత్తం పనులు, అన్ని రకాల పనులను పూర్తి చేసి 90% పనులను పూర్తి చేసి మా ప్రభుత్వం ఉన్ననాడే ఎన్నికలకు పోయే కంటే ముందే నార్లాపూర్ రిజర్వాయర్ ను వెటరన్ చేసి ఒక పంపును నడిపేయడం కూడా జరిగింది. మిగిలినటువంటి పనులు కేవలం 10% మాత్రమే. 6-7 మాసాలు 1000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి పనులను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీయకుండా, ఏకాన పని చేయకుండా ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తాన్ని పెండింగ్ లో పెట్టినారు. పెండింగ్ లో పెట్టడమే కాదు, వాళ్ళు అర్థం లేని, బుద్ధి జ్ఞానం లేనటువంటి వాదనలను, అనవసరమైన చర్చను ప్రజలకు. ప్రాజెక్టు 90% పూర్తి అయిపోయి 27,000 ఎకరాల భూసేకరణ జరిగి 32,000 కోట్ల రూపాయల పనులు జరిగి అందులో 27,000 కోట్ల రూపాయలు మా హయాంలోనే చెల్లింపులు కూడా చేసినాం. ఈ కొత్త సర్కార్ వచ్చినాక చేసింది పాత బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించవలసినటువంటి 5-6 కోట్ల రూపాయల చెల్లింపులు మాత్రమే వాళ్ళు చేసింది. పని చేయలే. గతంలో చేసిన పనికి సంబంధించిన బిల్లులు మాత్రమే ఇచ్చింది. కొత్తగా ఏం పని చేయలే. చేయకుండా పెండింగ్ లో పెట్టి ఓ దిక్కు పాలమూరు బిడ్డననే ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు జిల్లాలో ఉండేటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ పాలమూరు రంగారెడ్డి మీద కనీసమైనటువంటి స్పృహ, అవగాహన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎవ్వరికేం పట్టింపు లేదు. పైగా దబాయించి పాలమూరు రంగారెడ్డిని ఆడ పెట్టేది లేకుండే, శ్రీశైలం కాడ, దూరాల కాడ పెట్టేది ఉండే. ఈ అర్థం లేని, బుద్ధి జ్ఞానం లేనటువంటి మాటలు అనేక సార్లు మాట్లాడితే మేము అనేక సార్లు జవాబిచ్చినాం. ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ఎండాకాలంలో మార్చి 24 తారీఖు నాడు మండు టెండలో ఈ ప్రాజెక్టు దగ్గరికి మీడియా మిత్రుల్ని, రైతుల్ని తీసుకొని వాళ్ళ మేము రావడం జరిగింది. మీరు చూసేటువంటిది ఇది కల్వకుర్తి ఎత్తిపోతల్లో భాగమైనటువంటి 3వ లిఫ్ట్ యొక్క 3 పంపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు సుమారు 2,500 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇందులోంచి ఒకటి అచ్చంపేట బ్రాంచ్ కెనాల్కి పోతే మిగిలినటువంటి ప్రధాన కాలువ అయితే ఉందో ఇక్కడి నుంచి నాగర్ కర్నూలు, వనపర్తి, అదేవిధంగా కల్వకుర్తి, జడ్చర్ల ఈ ప్రాంతాలకు పోయేటువంటి నీళ్లు పోతాయి. ఈ నీటిని సక్రమంగా వ్యవస్థ నిర్వహించాలి. అయితే జూరాల కింద ఆధారపడినటువంటి జూరాల సొంత ఆయకట్టు కానీ, కుడియడమ కాలువలు 1,10,000 ఎకరాలు కానీ, జూరాల మీదనే లిఫ్టులు పెట్టినటువంటి నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 2,10,000 ఎకరాలు కానీ, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు కానీ, ఇవన్నీ కలిపి
ఒక వానాకాలం మాత్రమే అక్కడ పంపులు నడుస్తున్నాయి. అంటే జూరాల మీద ఆధారపడినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా 40-46 రోజుల కంటే కూడా మించి అక్కడ ఉండేటువంటి పంపులను జూరాల సొంత ఆయకట్టుతో కలిపి 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ వ్యవస్థనే నడవాలంటే 40-45 రోజులు, మాక్సిమం 50 రోజుల కంటే ఎక్కువ పంపులు నడిపే అవకాశం జూరాల దగ్గర లేదు. కానీ ప్రజలు కానీ విఘ్నులు కానీ ఆలోచించాలని మేము కోరేది ఏంటంటే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం యొక్క అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు, బురద తేలే వరకు ఉండేటువంటి నీళ్లను తీసుకునే అవకాశము కల్వకుర్తి పంపులకు ఉంది. కాబట్టే 240 రోజులైనా నీళ్లు కొడతా ఉంటాయి, ఇంకో 40-50 రోజులైనా కొడతానే ఉంటాయి. డెడ్ స్టోరేజ్ మినహాయించి మిగతా మన మంచినీటి అవసరాలు మినహాయించి మిగతా మొత్తం తీసుకోవచ్చు. అందుకోసమే పాలమూరు రంగారెడ్డి యొక్క పంపులను కూడా ఈ 802-804 అడుగుల దగ్గరనే పెట్టడం జరిగింది. కల్వకుర్తి పంపులు ఎక్కడున్నాయో దాని పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టడం జరిగింది. ఎందుకు? దీర్ఘ దృష్టితోన, దూరదృష్టితోన నీటికి కటకట రావద్దు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 90 టీఎంసీల నీళ్లను 45 రోజుల్లో తోడుకోవచ్చు, జస్ట్ 45 రోజుల. కానీ అదే జూరాల దగ్గర హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 20-25 రోజులు మినాయిస్తే జూరాల మీద ఆధారపడిన ఇతర ప్రాజెక్టుల నీళ్లకు అదనంగా పాలమూరు నీళ్లను తోడుకునే అవకాశం లేదు. నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు, నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడైతేనే విజయవంతం అవుతుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఒక 3-4 పంటలు పండేది పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే, ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లలో 3వ సంవత్సరం నడుస్తా ఉంది. తట్టెడు మట్టి తీయలే. చిత్తశుద్ధి ఉంటే పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిపోయిన కొద్దిపాటి పనులను చేయండి. కనీసం రేపు వచ్చే వర్షాకాలానికైనా ఆ రిజర్వాయర్లన్నీ నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, వట్టెం కానీ, కర్వెన కానీ, ఉద్దండాపూర్ కానీ వచ్చే వానాకాలంలోనైనా నింపడానికి మిగిలిపోయిన పనులన్నీ ట్యాకిల్ చేయవలసిందిగా తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదుల రిజర్వాయర్లోకి నీళ్లు నింపితే ఆటోమేటిక్ గా దాని కింది రాడాల్లో ఉండే అన్ని ప్రాంతాలకు వస్తాయి. మళ్ళీ దానికి హానిచ్చి ఇంకో కొత్త రిజర్వాయర్ కడతామని కొంతమంది, వాళ్ళు అవగాహన ఉందో లేదో, ఏదైనా స్వార్థం ఉందో తెలియదు కానీ విచిత్రమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఆ ప్రతిపాదన ఏ ప్రభుత్వం తలకాయ ఉన్న ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఏదులకు ఆనుకొని పక్కనే ఇంకో రిజర్వాయర్ కట్టేటువంటి ఆలోచన ఎవరు చేసినా ప్రభుత్వం ఆమోదించదు. అది ఏ ప్రభుత్వం అయినా ఆమోదించదు. ఇప్పుడు జరగాల్సింది మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసి 10% పనులను పూర్తి చేసి తక్షణం నీళ్లు ఇవ్వడం. పాలమూరు రంగారెడ్డి నల్గొండలోని ఉద్దేశించిన 12,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి దానికోసం కృషి చేయాలి. దానికోసం కట్టుబడి ఉండాలి. దానికోసం జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ కృషి చేయాలి. 90% పూర్తయి ఇంత మిగిలిన ఈ టైంలో 3వ సంవత్సరం పడ్డా కూడా ఇంకా జూరాల కాడ పెట్టేది ఉండేటటువంటి తలకాయ లేని మాటలు ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడితే అంతకంటే బుద్ధిహీనత ఉండదు. విఘ్నతను ప్రదర్శించండి ఇప్పటికైనా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఈ నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం, కృష్ణానది నీళ్లే